welcome to another video on how to do digital marketing for clinics. క్లినిక్స్కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? జనరల్గా నేను ఇప్పుడు చెప్పే ఈ ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే మీరు ఒకవేళ ఇండివిజువల్గా ఒక డాక్టర్ అయి ఉంటే పిడియాట్రిషియన్, లేదా మీరు ఒక మంచి ఫిజిషియన్, అదేవిధంగా మీరు మంచి గైనకాలజిస్ట్, ముఖ్యంగా వీరికి ఓన్ క్లినిక్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాదర్ దెన్ ఆప్థమాలజిస్ట్ అయితే మీరు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు డిజిటల్ మార్కెటింగ్లో మీ క్లినిక్ని కానీ మీ యొక్క హాస్పిటల్ని కానీ ఏ విధంగా గ్రో చేసుకోవాలి ఇంటర్నెట్లో ప్రెజెన్స్లో అనేసి. చాలామందికి వర్డ్ ఆఫ్ మౌత్ రెప్యుటేషన్ అనేది డాక్టర్స్కి పనిచేస్తూ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏ ఇండస్ట్రీలో పనిచేయకపోయినా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది యాక్చువల్లీ అన్ని ఇండస్ట్రీస్లో పనిచేస్తుంది, కానీ ఇంటెన్స్గా వర్క్ చేసేది మాత్రం క్లినిక్ బిజినెస్లో. అంటే ఎందుకు అనంటే ఒక క్లినిక్కి వచ్చిన పేషెంట్ ఖచ్చితంగా రిపిటేటివ్గా రావడం, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వారు తీసుకురావడం అనేది సహజంగా జరుగుతుంది. అందుకే మనం ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక వర్డ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఒకసారి ఒక క్లినిక్కి అలవాటైన ఒక సర్టైన్ కస్టమర్స్ని మనము క్లయింట్స్ని పేషెంట్స్ని మళ్ళీ రిపిటేటివ్గా తీసుకురావడం అనేది యాక్చువల్లీ వన్స్ వచ్చాక ఈజీ అయిపోతుంది మీరు ఎక్స్పర్ట్ అయితే. కానీ రావాలి ఇనీషియల్గా మీరు క్లినిక్ ఒక ప్లేస్లో మొదలుపెట్టిన రెండో రోజు నుంచి అందరూ ఆ క్లినిక్ని చూస్తూ ఉంటారు, కానీ ర్యాండమ్గా వాకిన్స్ త్రూ మనం గ్రో చేసుకోవాలి క్లినిక్ని అని అంటే కష్టమైపోతుంది. వచ్చిన తర్వాత గ్రో అవ్వడం అనేది మ్యాటర్ కాదు. అందుకనే ఒక క్లినిక్ పెట్టిన ఫస్ట్ 6 months డిజిటల్గా దేని విధంగా గ్రో అవ్వాలి. ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్లో చేయాలన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీలాన్సర్స్కి కూడా చెప్తున్నాను, క్లినిక్స్కి మీరు ఏ విధంగా ఫ్రీలాన్సింగ్ చేయాలి అనే యొక్క విషయాలు నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఎందుకు ఈ విషయం నేను మీకు చెప్తున్నానంటే, నేను ఎన్నో క్లినిక్స్కి ఎంతోమంది డాక్టర్స్, ఇండివిజువల్ డాక్టర్స్కి ఇటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి వారికి అట్లీస్ట్ 10 to 15 కస్టమర్స్ అనేవి పర్ డే అనేది నేను తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టికల్గా. అండ్ వాళ్ళలో రిపీటెడ్గా ఒక్కసారి వచ్చిన వారు మళ్ళీ వస్తూనే ఉంటారు. కాబట్టి నాకు మంచి రిలేషన్షిప్స్ డాక్టర్స్ తోటి ఏర్పడడం జరిగింది విత్ ప్రాపర్ ఇన్సైట్స్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎప్పుడన్నా సరే ఎవరన్నా గూగుల్లోనే సెర్చ్ చేస్తారు బెస్ట్ డాక్టర్ కొరకు. ఇంటర్నెట్ మార్కెటింగ్ వరకు వచ్చినప్పటికీ నేను చెప్పే ఈ ఇన్సైట్ ఎంతో ఇంపార్టెంట్. బెస్ట్ ఫిజిషియన్ నియర్ మీ, బెస్ట్ గైనకాలజిస్ట్ నియర్ మీ, టాప్ గైనకాలజిస్ట్ నియర్ మీ, టాప్ పిడియాట్రిషియన్ నియర్ మీ, బెస్ట్ పిడియాట్రిషియన్ టు క్లియర్ వైరల్ ఫీవర్, బెస్ట్ పిడియాట్రిషియన్ ఫర్ వైరల్ ఫీవర్, మై చైల్డ్ ఈజ్ సర్టెన్ ఏజ్, నీడ్ బెస్ట్ పిడియాట్రిషియన్ ఇన్ దిస్ ఏరియా. ఇలాంటివి సెర్చ్ చేస్తారు చాలామంది, చాలా ట్రాఫిక్. మీరు నమ్మకపోయినా ఇది సత్యం. ఏమంటే మీరు వెళ్ళి ఒకసారి కీవర్డ్ ప్లానర్లో వెళ్ళి నేను చెప్పిన ఈ కీవర్డ్స్ని పెట్టి చూడండి, మీకు ఎంతమంది సెర్చ్ చేస్తూ ఉన్నారు దీనిలో. లోకల్ SEO, ప్లీజ్ మేక్ ఎ వెరీ బిగ్ నోట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఒక క్లినిక్ని ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడండి. నేను ఉండేది నాగోల్లో, కానీ నా క్లినిక్ ఉండేది మణికొండలో అనుకోండి. మణికొండలో నేను ఉన్న క్లినిక్కి నాగోల్లో ర్యాంక్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా, ఎందుకంటే క్లినిక్ని మనం గ్రో చేస్తున్నాం. ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళను మణికొండ దాకా బెస్ట్ ఉన్నా కూడా. సో ఎక్కువ కష్టపడి చాలా SEO చేయాల్సిన అవసరం లేదు. ఆ క్లినిక్ ఆ పర్టికులర్ ఏరియాలో గ్రో అయితే అదే చాలు మనకి. ఓ పర్టికులర్లీ కోంపల్లిలో ఉంది ఒక క్లినిక్, ఆ పర్టికులర్ ఏరియాలో గ్రో అయితే చాలు, అక్కడ సెర్చ్లో మనం ర్యాంక్ అయితే చాలు. సో మనం ఫోకస్ చేయాల్సిన ఫస్ట్ లోకల్ SEO. మ్యాప్స్లో ఎప్పుడైతే మనం హైయెస్ట్ రేటింగ్ తోటి, హైయెస్ట్ విజిబిలిటీ తోటి, హైయెస్ట్ ర్యాంకింగ్ తోటి మనం ఫస్ట్ నించోగలుగుతామో దట్స్ ఇట్. అక్కడే మీకు సగం మార్కెటింగ్ అనేది హెడేక్ అనేది వెళ్ళిపోయిందని మీరు నమ్మాలి. సో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మరి దీనికి ఏం చేయాలి అని అంటే, మీరు లోకల్ SEOలో ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను ఎన్నో వీడియోస్ చేస్తున్నాను లోకల్ SEO గురించి, దాని మీద మీరు వర్క్ చేయండి. అదేవిధంగా సెకండ్ థింగ్ ఏంటి అంటే, మీరు చేయాల్సింది వీడియో మార్కెటింగ్. ఎందుకు వీడియో మార్కెటింగ్ చేయాలి అని అంటే, ఒక డాక్టర్ యొక్క క్రెడిబిలిటీని ఈ కాలంలో అందరూ సోషల్ మీడియాలో జడ్జి చేస్తున్నారు. ఇది వాస్తవంగా నిజం. చాలామంది డాక్టర్స్ ఇరిటేట్ అవుతారు, కెమెరా ముందు మాట్లాడడం ఏంటి, మేము ఆల్రెడీ పేషెంట్స్ని చూడాలి, ఎమర్జెన్సీస్ అటెండ్ చేయాలి, మాకు ఏ రోజు మేము ఎక్కడ లేస్తామో ఎక్కడ పడుకుంటామో మాకు ఎప్పుడు ఫోన్లు వస్తాయో మాకే తెలీదు, మా క్లినిక్ మెయింటైన్ చేయడమే పెద్ద మ్యాటర్ అయితే మీరు వీడియోలు చేయమంటారు. సో మీరు దీన్ని ఈ విధంగా ప్లాన్ చేయండి. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చాలా ఎడ్యుకేటెడ్ పోస్ట్ వేస్తూ 5 videos ఇన్ a వీక్ ఆర్ మంత్
ఒకటేసారికి మీరు పిలిచి ఒక 10-15 వీడియోస్ చేసేస్తే, ఒక 10 టాపిక్స్ మీద 30 సెకండ్స్ మీరిచ్చే వాల్యుబుల్ టిప్స్, మీకు ఒకవేళ ఒక కెమెరా ఇవన్నీ ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే కూడా మీరు జస్ట్ మీ వర్క్ చేస్తున్న వీడియో, అంటే లైక్ వీడియో ఇలా పెడుతూ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న షార్ట్ తీసుకొని ఒక టిప్ని మీరు వాయిస్ ఓవర్గా కూడా ఇవ్వచ్చు. మీరు ఒకవేళ ఎవరైనా హైర్ చేస్తే వారు టైంకి వచ్చి మీకు వీడియో తీసి పెట్టే అవకాశం ఉంది. కానీ ఇది 100% నేను ఒప్పుకుంటాను డాక్టర్స్కి చాలా ఇబ్బందికరమైన విషయం అని. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ ఆల్రెడీ చాలా ఫేమస్గా ఉంటారు, వారికి చాలా తక్కువ టైం ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంటర్నెట్ ప్రెజెన్స్ వల్ల క్లినిక్ అనేది హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవ్వడానికి ఉపయోగపడే ఒక మాధ్యమంగా మారడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా పాపం డిజిటల్ మార్కెటింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక పేరు కంప్లీట్లీ సిటీ వైజ్ కానీ కంప్లీట్ స్టేట్ వైడ్ కానీ రావాలి అనుకున్నప్పుడు ఒక ఫేమస్ డాక్టర్ ఆల్రెడీ ఫుల్ క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తూ మనీ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే వారికి ఒక అంబిషన్ ఉంటుంది, మనం దీనిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని చేయాలి అని. అప్పుడు క్రెడిబిలిటీ పెంచుకోవడానికి తప్పకుండా లోకల్లో కాకుండా వాళ్ళు స్టేట్ వైడ్ ఫేమస్ అవ్వాలి లేదా సిటీ వైడ్ ఫేమస్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీ చేయక తప్పదు. అంటే ఇండివిజువల్ బ్రాండింగ్ అనమాట. సో ఇండివిజువల్ బ్రాండింగ్ ఒక క్లినిక్కి ఎందుకు అవసరం అనేది ఈ పాయింట్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. అదేవిధంగా మనము ట్విట్టర్ని చాలా ఎక్కువగా వాడాలి వీడియో మార్కెటింగ్లో. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓకే, కానీ ట్విట్టర్ని బాగా వాడాలి. ఎక్కడైతే కొన్ని కోర్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడానికి, కొన్ని ఇంటర్నేషనల్ నేషనల్ క్రైసిస్ వస్తుంది న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మీద, అదేవిధంగా కొన్ని కేసెస్ వస్తాయి వాటి మీద వైరల్ అవుతూ ఉంటుంది. అక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీ టీం కానీ మీరు కానీ ట్వీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీ వల్ల మీకు నేషనల్ డాక్టర్స్ని కన్సర్న్డ్ పీపుల్గా చూస్తూ ఉంటారు. కన్సర్న్ ఉంది నేషనల్ కానీ ఇంటర్నేషనల్ విషయాలు మీరు మాట్లాడినప్పుడు మీకు ఒక విజిబిలిటీ అండ్ కన్సర్న్ ఉంది అనే దాని మీద క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంటే ఈ విషయం నేను ఎందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానో ఒక మాటకి చెప్తాను. డాక్టర్స్ని, సోల్జర్స్ని, ఫార్మర్స్ని ఈ కంట్రీ ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటుంది. వీరు ఎప్పుడు చూసినా వీళ్ళ దగ్గర నుండి రిప్లైలు కానీ వీరి యొక్క ఇన్సైట్ని కానీ పబ్లిక్ అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒక డాక్టర్ మాట్లాడారు అనే దాన్ని చాలా చాలా అద్భుతంగా తీసుకుంటారు. అంటే ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకనంటే ఒక డాక్టర్కి చాలా ఏళ్ళు తన జీవితంలో వేరే వారు చేయని సాక్రిఫైస్ వీరు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్లో ఎడ్యుకేషన్ టైం కానీ అన్నీ. సో వారికి ఒక ఇన్సైట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ట్విట్టర్లో మీరు యాక్టివ్గా ఉండడం వల్ల యాజ్ అ డాక్టర్ మీరు ఇండివిజువల్ బ్రాండింగ్ చేస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ ఆల్సో బ్లాగ్స్. పెయిడ్ యాడ్స్ చేయడం అనేది ఏంటి అంటే, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం ఎప్పుడన్నా చేయొచ్చు. నేను చెప్పిన కీవర్డ్స్కి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. లేదా మీది ఒకవేళ హైదరాబాద్ ఓవరాల్ హాస్పిటల్ అయితే కూడా మీరు పెయిడ్ క్యాంపెయిన్స్ ఖచ్చితంగా చేయాలి లీడ్స్ కొరకు. అండ్ మీకు అది అటెండ్ అవ్వడానికి లీడ్ జనరేషన్ టీమ్ ఉంటే ఇంకా బెటర్. బ్లాగ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు అడ్రస్. లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ హ్యావ్ బ్లాగ్స్ ఇన్ ప్లేస్ ఇన్ ఇండియా. చాలా తక్కువ ఉంటుంది. వెబ్ఎండి, ఆ తర్వాత మీకు వేరే మయో క్లినిక్, ఇలాంటి సైట్స్ చూసినట్లయితే ఇండియాలో చాలా తక్కువగా ఉండడం. అండ్ వాళ్ళు యుఎస్ ఆడియన్స్ యొక్క రీసెర్చ్ని మాత్రమే తీసుకొని చాలా ఇన్సైట్స్ ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా మీ సైడ్ ఇండియన్స్ చాలా తక్కువ బ్లాగింగ్ చేస్తూ ఉన్నారు. సో అది చాలా పెంచాలి. సో ఐ రిక్వెస్ట్ అండ్ సే దట్ డాక్టర్స్ కూడా ఖచ్చితంగా బ్లాగ్స్ మీద వర్క్ చేస్తే చాలా ఇండివిజువల్ బ్రాండింగ్, క్లయింటల్ బేస్ అండ్ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్. డోంట్ ఫర్గెట్ టు టేక్ రివ్యూస్ ఫ్రమ్ యువర్ క్లయింట్స్ అండ్ పేషెంట్స్ వెన్ దే ఆర్ కమింగ్ టు ది హాస్పిటల్ అండ్ దట్ ఈస్ క్యూట్. ఆల్సో ఈ ఇన్సైట్స్తో ఫ్రీలాన్సర్స్కి కానీ క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.